ఎంతోమంది పేషెంట్స్ని మీరు ట్రీట్ చేసి ఉండొచ్చు. అంటే కామన్గా ఏ ఇష్యూతో ఎక్కువగా వస్తూ ఉంటారు? సివియర్ పెయినే అమ్మ. అంటే ఆ పెయిన్ ఎంత తట్టుకోలేని పెయిన్ ఉంటుందంటే అసలు ఏ పని చేయలేరు అనమాట. వాళ్ళ దుస్థితి చూసి పక్కన వైఫ్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోతారు. యాక్చువల్గా ఇది ఎంత డేంజరస్ డిజీజ్ అంటే కంప్లీట్, అంటే ఇప్పుడు సపోజ్ ఒక ట్యూమర్ డయాగ్నోసిస్ అయిందో లేకపోతే ఒక ఏదైనా వేరే ప్రాబ్లం ఉందనుకోండి, దానికి సొల్యూషన్ అనేది అందరు చెప్పగలుగుతారు, ఇమీడియట్గా తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇది నార్మల్గా డాక్టర్స్లో కూడా 80% ఆఫ్ డాక్టర్స్కి కరెక్ట్ అవగాహన ఉండదు. సో వీళ్ళు డాక్టర్ దగ్గర పోయినప్పుడు వాళ్ళకి డౌట్ఫుల్ డయాగ్నోసిస్తో ఇంకా ఇది ట్రబుల్ ఎక్కువ అవుతుంది అనమాట. సో అది మెయిన్ ప్రాబ్లం అనమాట. సో పెయిన్ అనేది ఎంత సివియర్గా ఉంటుందంటే ఇన్కెపాసిటేటెడ్, అంటే ఏ పని చేయలేకుండా ఉంటారనమాట. ఏ పని చేయలేకుండా, వర్క్కి పోకుండా, స్టూడెంట్స్ అట్లా వస్తే కాలేజీకి పోకుండా, ఇవన్నిటి వల్ల ఏమవుతారంటే ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యామిలీ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ లోపటి టెస్ట్లన్నీ నార్మల్గా ఉంటాయి. సో అందుకే ఈ పారాడైమ్ అంటారు అంటే డిఫికల్ట్ అనమాట. ఏమీ కనపడదు కానీ సివియర్గా సిమ్టమ్స్ కనిపిస్తుంది.